సమాజంలో ఎలా నిలబడాలి అనే సందిగ్ధంలో ఉన్న నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ కాన్ఫిడెంట్తో నేను ఏదైనా పని చేసుకొని బ్రతకగలను, నా పిల్లలను పోషించుకోగలను, నాకంటూ వెనక ఎవరు ఆసరా లేకపోయినా పర్వాలేదు, నేను ఒక సమాజంలో నిలబడగలను అనే ఒక నమ్మకాన్ని నేను సృష్టించుకోగలిగాను అంటే అది కేవలం స్కిల్ అంటే ఇండస్ ఫౌండేషన్కి వచ్చిన తర్వాతనే నేను ఇంత కాన్ఫిడెంట్ నింపుకున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నచ్చింది నాకు. మినిమం కూడా అసలు మిషన్ గురించి కానీ బ్యూటిషియన్ గురించి కానీ ఏం ఐడియా కూడా లేదు. కానీ ఈ రోజు మేము మినిమం అసలు బేసిక్ కూడా తెలియని వాళ్ళు ఈ రోజు మేము మా బ్లౌజెస్ కానీ మా డ్రెస్సులు కానీ స్టిచ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక మంచి అవకాశం వచ్చింది మీకు. మీ కాళ్ళపైన నిలబడి మీరు ఒక వృత్తిలో ఒక ప్రొఫెషనల్, ఇది ఒక మంచి ప్రొఫెషనల్ వర్క్. ఇది ఒక స్టిచ్చింగ్ కానీ లేదా బ్యూటీషియన్ కానీ వాటెవర్, ఇప్పుడున్న ట్రెండ్లో ఇది చాలా ప్రొఫెషనల్ వర్క్ అండ్ చాలా మంచి, మీకు మంచి స్కిల్స్ కనుక ఉంటే మంచి ఇన్కమ్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. మన నగరంలో ప్రతి సంవత్సరం సుమారుగా 20,000 మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కనీసం 1000 మందికి కూడా ఉద్యోగం రావట్లేదు. నాకు అనిపించింది ఈ డిగ్రీలన్నీ కూడా నిరుద్యోగులనే తయారు చేస్తున్నాయి. డిగ్రీలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వీళ్ళకి కావాల్సింది డిగ్రీ కాదు, వీళ్ళకి కావాల్సింది స్కిల్స్ అని గుర్తించి దాంట్లో ముఖ్యంగా అంటే పురుషులైతే వాళ్ళకి ఉద్యోగం వస్తలేదు కాబట్టి ఆటోలు నడుపుకుంటున్నారు, ఇన్సూరెన్సులు చేస్తున్నారు, కొంత ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తోడుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సతీమణికి ఏదైనా ఒక స్కిల్ ఇప్పించగలిగితే, వాళ్ళలో కొంత విల్ పవర్ కనుక జనరేట్ చేయగలిగితే ఈ పరిస్థితిని మార్చొచ్చు అని భావించి ఓరుగల్లును ఒక నైపుణ్య కేంద్రంగా, ఒక నైపుణ్య నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచనతోనే శిఖరా స్కిల్ సెంటర్ని మేము ప్రారంభించడం జరిగింది. స్కిల్ మీకు ఒక దారి చూపెడుతుంది, విల్లు ఆ దారిలో మిమ్మల్ని నడిపించగలుగుతుంది. అందుకనే స్కిల్ ప్లస్ విల్ ఈజ్ ఈక్వల్ టు విన్. ఖచ్చితంగా మీరు విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక బిల్డింగ్ తీసుకొని ఇన్స్ట్రక్టర్స్ ని అపాయింట్ చేసుకొని, అంటే దీని వెనక మీకు ఈ 6 నెలల క్రితం చేసిన యాక్టివిటీ కనపడి ఉండొచ్చు, కానీ నాకు అది చూసిన తర్వాత తన విజన్ కనిపించింది, రాకేష్ గారి విజన్ కనిపించింది. మేము మా అనురాగ్ యూనివర్సిటీ తరఫున మాకు నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజ్ ఉంది. దానికి అనుబంధంగా నీలిమ హాస్పిటల్స్ అని హాస్పిటల్ కూడా రన్ అవుతోంది గత 4 సంవత్సరాల నుంచి. ఆ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా జనగామ వారందరికీ మేము ఫ్రీ మెడికల్ హెల్త్ ఇస్తున్నాము. అందుకని ఈ సందర్భంగా నాకు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు కూడా ఆలోచన వచ్చింది, మీ అందరికీ కూడా మా హాస్పిటల్ తరఫున మీ అందరికీ ఏమన్నా హెల్త్ విషయంలో ఏదన్నా సపోర్ట్ కావాలనుకుంటే మా హాస్పిటల్ని ఉచితంగా అందించడానికి మా కాలేజ్ మా తరఫున రాజేష్ రెడ్డి గారి తరఫున నేనే హామీ ఇస్తున్నాను. ఇండస్ ఫౌండేషన్ ఒక మంచి సదుద్దేశంతో పెట్టుకొని మన వరంగల్ ప్రాంతంలో అభివృద్ధి, వాళ్ళ పురోగతికి ఆకాంక్షిస్తూ శిఖరా స్కిల్ సెంటర్ పెట్టిన రాకేష్ రెడ్డి మనం అందరం అభినందించాలి. ఓరుగల్లు ఒక చారిత్రక నగరము, రెండో అతిపెద్ద నగరము. దీనికి స్మార్ట్ సిటీగా కూడా గుర్తింపబడింది. పేరుకు ఓరుగల్లు స్మార్ట్ సిటీ అయినా కూడా
ఇది ఒక స్లమ్ సిటీ, ఎందుకంటే 70% ప్రజలు స్లమ్స్లో నివసిస్తూ ఉన్నారు. ఈ స్లమ్ సిటీని కాస్త మనం స్కిల్ సిటీగా మార్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ఒక ఆర్థిక సుస్థిరత ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆలోచనతోని మరి శిఖరా స్కిల్ సెంటర్ని ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము స్థాపించి స్లమ్స్లో ఉన్నటువంటి అనేక మంది మహిళలకు గత 5 నెలలుగా మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా టైలరింగ్, బ్యూటిషియన్, మగ్గం వర్క్స్లో సుమారుగా ఇప్పుడు 235 మంది ఈరోజు గ్రాడ్యుయేట్ అయ్యారు. అంటే ఒక స్కిల్ ఇవ్వగలిగితే, దాంతోపాటు ఒక స్కిల్ని డెవలప్ చేయగలిగితే తప్పకుండా వాళ్ళు విజయం సాధించగలుగుతారు. ఒక మహిళ వృద్ధిలోకి వస్తే తన ఇల్లు వృద్ధిలోకి వస్తుంది, సమాజం కూడా వృద్ధిలోకి వస్తుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడము, ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా నీలిమ హాస్పిటల్స్ అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ అక్క నీలిమ గారు పాల్గొనడం, మిగతా పెద్దలు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి డిగ్రీ పుచ్చుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఏ రకంగా సంతోషంగా మరి ఆ డిగ్రీ నుండి పాస్ అవుట్ అవుతారో, 2 నెలల శిక్షణ తీసుకున్నటువంటి మహిళలందరూ కూడా అంతే ఎనర్జీతోని, అంతే ఉత్సాహంతో ఈ యొక్క కోచింగ్ సెంటర్ నుండి గ్రాడ్యుయేట్ కావడం చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా, మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు ఎదగాలని చెప్పి మీ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు.